ఫ్రీ ఫైర్ ఇండియా బ్యాక్ రావడానికి అలానే మన వి బ్యాచ్ బ్యాక్ రావడానికి ఒక పెద్ద లింక్ అయితే ఉందన్నమాట. అదేంటో మనమైతే డిస్కస్ చేసుకోబోతున్నాం ఈరోజు అయితే. అలానే మన వి బ్యాచ్ అనేది ఎలా పోయిందో ఆల్రెడీ మీకైతే స్టోరీ చెప్పాను. ఒకవేళ మీకు తెలియకపోతే షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను, వినండి. స్వీట్గా ఉండదు, కొంచెం హాట్గానే ఉంటుంది అనమాట. సో వి బ్యాచ్ ఎలా పోయిందో తర్వాత చెప్తాను, వి బ్యాచ్ ఎప్పుడు వస్తుందో అది కూడా తర్వాత చెప్తాను. ముందుగా మీకు వి బ్యాచ్ ఎలా రావాలో అది చెప్తాను, ఓకేనా? మీలో ఎవరికైనా వి బ్యాచ్ ఈజీగా వచ్చేస్తుంది. దానికి మీరు చేయాల్సింది ఏం లేదు, మీకు ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటున్నామన్నా ఏం అట్లేసినంత ఈజీయా అని మీరు అందరూ అనుకోవచ్చు. మరి అంతే అనమాట. ప్రెసెంట్ ఉన్న రూల్ అయితే మాత్రం 1 మిలియన్ సబ్స్క్రైబర్. రీసెంట్ గా మీరైతే చూస్తున్నారు కదా, సో రీసెంట్ గా ఎవరికైనా మన ఫ్రీ ఫైర్ యూట్యూబర్స్ లో వి బ్యాచ్ రావడం చూసారా? ఈవెన్ తెలుగు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, తమిళ్ అవ్వచ్చు, ఏదైనా మీరు ఏ ఛానల్ అయినా చూడొచ్చు. ఆ ఛానల్లో ఉన్న వ్యక్తికి రీసెంట్గా వి బ్యాచ్ ఇవ్వడం చూసారా? లేదు కదా. ప్రెసెంట్ అయితే వి బ్యాచ్ ఇవ్వడం ఆపేశాడనమాట. ఒకవేళ మీకు వి బ్యాచ్ కావాలి అనుకున్నట్లయితే మీకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. అప్పుడు ఆలోచించి చించి చించి చివరికి ఏదో ఒకటి చించి ఇస్తారనమాట. సో వి బ్యాచ్ అంటే ఏంటి? వి బ్యాచ్ ఎందుకు ఇస్తారు? వెరిఫైడ్ యూట్యూబర్స్ కి, అంటే వెరిఫైడ్ పార్ట్నర్ యూట్యూబర్స్ కి. ఫ్రీ ఫైర్ వాళ్ళతో లింక్ లో ఉంటాం అనమాట. సో వాళ్ళకైతే మాత్రం ప్రెసెంట్ నేనైతే లేనులేండి, లింక్ అయితే వాళ్ళతో కాంటాక్ట్ ఉంది, స్టిల్ నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. బట్ వాళ్ళు కూడా నాకు వి బ్యాచ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం. సో మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి ఫ్రీ ఫైర్ వి బ్యాచ్ అంటే, సో ఫ్రీ ఫైర్ లోని వెరిఫైర్ అయిన యూట్యూబర్స్ కి అయితే ఆ వి బ్యాచ్ అనేది ఇస్తారనమాట. అర్థమైందా? ఇది ఒక పాయింట్. సో తర్వాత వచ్చేసి నా వి బ్యాచ్ ఎలా పోయింది అనేది మీకైతే చెప్తాను, షార్ట్ గా చెప్తా చూడండి. సో యాక్చువల్ గా పార్ట్నర్ ప్రోగ్రామ్ వాళ్ళు, పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే ఎవరంటే సో ఫ్రీ ఫైర్ ని మేనేజ్ చేసేవాళ్ళు. ఫ్రీ ఫైర్ ని మేనేజ్ చేసేవాళ్ళంటే ఎవరో పెద్ద పెద్ద ఆఫీసరో, లేకపోతే ఫ్రీ ఫైర్ ని కనిపెట్టినోడు, వాడి పేరు ఏం పేరో మర్చిపోయానులేండి. సో అతనితో డైరెక్ట్ గా మాకు కాంటాక్ట్ ఉంటుందని మీరు అనుకోవచ్చు. ఇందాక నుంచి మాకు అంటున్నాను, అలా అని నాకు వి బ్యాచ్ ఉందని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంతకు ముందు ఉండేవాడిని కదా, అందుకు చెప్తున్నాను అనమాట. సో మా కాంటాక్ట్ లో ఉండే ఎవరంటే ఇండియాలో కొంతమంది ఉంటారు అనమాట, సెలెక్టెడ్ మెంబర్స్. వాళ్ళని ఫ్రీ ఫైర్ ఇండియా మోడరేటర్స్ అంటారు. ఈ వి బ్యాచ్ ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళతో అయితే కాంటాక్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళ ద్వారా మేము ఏం తెలుసుకోగలం అన్నట్లయితే, సో ఇంతకుముందు నేను కూడా ఫ్రీ ఫైర్ బ్యాన్ అయ్యేటప్పుడు మనకి వి బ్యాచ్ ఉండేది. అప్పుడు మేము ప్రతి ఒక్కరం మెసేజెస్ చేస్తూనే ఉన్నాం. సో మనకి గేమ్ లో ఏదైనా ఇంప్లిమెంట్ రావాలన్నా మన చేతిలో ఉండదు. చెప్తున్నా కదా, ఏ యూట్యూబర్ చేతిలో కూడా ఉండదు. అలా అయితే నేను చాలా చెప్పాను, ర్యాంక్డ్ మ్యాచెస్ లో ఇవి చేయండి, సిఎస్ లో అవి చేయండి అని చాలా 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 చెప్పాను. దానికి రిప్లై కూడా పర్ఫెక్ట్గా ఎవరన్నమాట వాళ్ళు. అర్థమవుతుందా? మనం చెప్పాల్సినవి అయితే చెప్తాం, వాళ్ళకి ఓకే అనిపిస్తారు. లేకపోతే మనం ఏమన్నా కంటెంట్ అద్భుతంగా చేస్తే ఇలా చేయండి అని అందరికీ చూపిస్తారనమాట. మా అందరికీ ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. సో ఆ గ్రూప్లో అయితే ప్రతిదీ కూడా డిస్కషన్ అవుతుంది. కొన్ని ఏమైనా ఈవెంట్స్ వచ్చినట్లయితే ఆ ఈవెంట్ గురించి ఇలా చెప్పాలి, అలా చెప్పాలి అని అయితే ఉంటాయి. బట్ నేను ఒకప్పుడు ఈవెంట్స్ వచ్చేటప్పుడు ఎలా చెప్పేవాడిని, నాకు అనవసరం, నేను ఎలా అయినా చెప్తాను, నాకు నచ్చినట్టుగా చెప్తాను, సబ్స్క్రైబర్స్ని కొనద్దనే చెప్తాను. ఎందుకంటే మనకి తెలుగు కాబట్టి వాళ్ళకి తెలుగు రాదు కదా. సో అందుకే మనకు నచ్చినట్టుగా రివ్యూ అయితే చెప్పుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. వాళ్ళకి తెలుగు వచ్చినా రాకపోయినా మనం చెప్పాలనుకుందే చెప్తాంలేండి. సో అలానే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, సో వీళ్ళ ద్వారానే మనకైతే ఇవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ అంటే ఓన్లీ ఈవెంట్స్ మాత్రమే. ఎందుకు ఇలా చెప్తున్నారంటే, ఫ్రీ ఫైర్ బ్యాన్ అయినప్పుడు ప్రతి యూట్యూబర్ వాళ్ళకైతే టెక్స్ట్ చేయడం జరిగింది, ఫ్రీ ఫైర్ ఎప్పుడు బ్యాక్ వస్తుంది, ఫ్రీ ఫైర్ ఎప్పుడు బ్యాక్ వస్తుందని. బట్ వాళ్ళైతే అస్సలు రిప్లై ఎవ్వరికి కూడా ఇవ్వలేదన్నమాట. ఫ్రీ ఫైర్ బ్యాన్ అయింది, ఎందుకు బ్యాన్ అయిందని కూడా ఎవ్వరికి కూడా చెప్పలేదు. అర్థమవుతుందా? ఏ యూట్యూబర్ కూడా చెప్పలేదు. వాళ్ళకు కూడా తెలియనట్టుగానే ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ తెలియదు పర్ఫెక్ట్ గా, ఎవరికి మంచి రీజన్ అయితే తెలియదు అనమాట ఫ్రీ ఫైర్ ఎందుకు బ్యాన్ అయిందో. సో వీళ్ళందరూ ఉన్నారు కదా ఈ యూట్యూబ్ మోడరేటర్, సో వీళ్ళే మనల్ని పార్ట్నర్ ప్రోగ్రామ్ లో జాయిన్ చేసుకుంటారు అనమాట. వీళ్ళ ద్వారానే మనమైతే వెళ్లాల్సి ఉంటుంది. సో వన్స్ మనం పార్ట్నర్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళినట్టునే వి బ్యాచ్ అయితే వస్తుంది, వాళ్ళతో మనకి కాంటాక్ట్స్ ఉంటాయి. సో నాకు వి బ్యాచ్ ఎలా పోయిందో షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తా అని చెప్పాను కదా. సో ఇందులో ఒక మేనేజర్ అయితే ఉన్నారనమాట, అంటే మోడరేటర్. సో అతనైతే నాకు ప్రతిసారి టెక్స్ట్ చేయడం జరిగింది. దగ్గర దగ్గర 3 months అయితే టెక్స్ట్ చేయడం జరిగింది. ఏం టెక్స్ట్ అనుకుంటున్నారు? పెళ్ళి ఎప్పుడా అని కాదు. ఆ టెక్స్ట్ ఏంటంటే, కొన్ని ఈవెంట్స్ వస్తున్నాయి, ఆ ఈవెంట్స్ గురించి చెప్పమనేసి. మనం ఈవెంట్స్ మీద అంతగా వీడియోస్ చేయం కదా, మనం చెప్పేవి ఒకప్పుడు టిప్స్ అండ్ ట్రిక్స్ లేదా గేమ్ ప్లే. మ్యాక్సిమం గేమ్ ప్లే ఆడుతున్నప్పుడు ఆ టైంలో టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా లేవు, గేమ్ ప్లే ఆడుతున్నా కాబట్టి